హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 4 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చూడబోతున్నాము. అండ్ ఇది వీడియో 1 అనమాట. ఒక్కొక్క వీడియోలో మనం 3 to 4 అయితే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే మనం డైలీ సాల్వ్ చేస్తాము. ఒకరోజు ఒక వీడియో రావచ్చు, 2 వీడియోస్ రావచ్చు. కానీ ఎస్బీఐ పిఓ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్స్ వచ్చేలోపు మనం మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడానికే ట్రై చేద్దాము. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లేకపోతే వేరే వేరే వెబ్సైట్స్లోని మాక్ టెస్ట్ నుంచి గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అనమాట. సో నేను ఎక్కడ ఏదైనా రాంగ్ చేస్తూ ఉంటే ఆ అప్రోచ్ని కరెక్ట్ చేసుకోవడానికి పక్కనున్న ఆన్సర్ని చూస్తాను. అదర్వైజ్ మొత్తం అంతా నా సొంత అప్రోచే. నా ప్రయత్నం ఏంటంటే నా స్పీడ్ని పెంచుకుందామని ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. మీరు కూడా పర్టికులర్గా ఫోకస్డ్గా చేయాలి, మనకు ఒక సోర్స్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్లోని టెరాబాక్స్లో అప్లోడ్ చేస్తాను. మీరు టెరాబాక్స్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం కొద్దిగా స్పేస్ ఇచ్చుకున్నాం సాల్వ్ చేయడానికి. 6 boxes A, B, C, D, E and F are kept above on another in a stack. Assumed that 130 అయిపోయింది, 120 ఇక్కడ చూద్దాం. ఓకే, 6 boxes A, B, C, D, E, F are kept one above another in a stack. It is assumed that no other boxes are kept in stack other than the given boxes. Each box contains different items. Okay. Only 2 boxes are kept between F and the box which contains chocolate. ఇది ఫిక్స్డ్ అప్రోచ్ కాదు. F1, 2, ఇంకొకటి చాక్లెట్, ఇక్కడ F అన్నమాట. నెక్స్ట్ at most 2 boxes are kept below F. At most all అట్లీస్ట్ అంటే కనీసం 2 అయినా ఉండాలి, 2 కన్నా ఎక్కువ. అట్మోస్ట్ అంటే 2కి మించి ఉండకూడదు, 2కి మించి ఉండకూడదు అంటే ఇదే అయ్యి ఉండాలి. ఇది 2కి మించి ఉన్నది. సో which is kept immediately below the box which contains balls. As many boxes kept below the box which contains ball as above E. Below E అవ్వట్లేదు. అట్మోస్ట్ 2 boxes are kept below F. అట్మోస్ట్ అంటే ఇదే కదా. అట్మోస్ట్ 2 boxes are kept below F. ఈ లైన్ దగ్గర మనకి తేడా కొడుతుంది. As many boxes kept below 6 boxes, 3. అక్కడ ఈ రావాలి, కాబట్టి ఇది రావట్లేదు. below F. ఇంకొకటి కూడా ఉంది, చాకో బాల్స్. అట్మోస్ట్ 2 అన్నాడు కాబట్టి ఒకటి ఇక్కడ ఒకటి కూడా రావచ్చు, పాసిబిలిటీ ఉంది. బాల్స్ కిందన ఉన్నాయి, అక్కడ ఈకి పైన, ఇది కూడా ఇంకొక పాసిబిలిటీ. ఓకే. నెక్స్ట్ 2 boxes are kept between boxes B and C. 2 boxes are kept between box B and C. Okay. Box C is not kept above box D. C is not kept above, కాబట్టి D కిందనే బాక్స్ C ఉండాలి. The box which contains wallet is kept immediately above box D.
వ్యాలెట్కి పైన డీకి పైన వ్యాలెట్ ఉండాలి. వన్ ఆఫ్ ద బాక్సెస్ కంటైన్స్ బెల్ట్. ఓకే, ద బాక్స్ విచ్ కంటైన్స్ బ్యాట్ is kept immediately above the box which contains coolers. Immediately above. ఇది immediately above. ఇది బ్యాట్. ఓకే, ఇంక ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. డి కిందనే సి ఉండాలి. డికి పైన వ్యాలెట్. డికి పైన వ్యాలెట్. ఇక్కడ డి పెడితే ఇక్కడ పైన వ్యాలెట్ వస్తుంది. ఇప్పుడు సి, ఇక్కడ సి 1 to బి. ఓకే, ఇదేదో పాసిబుల్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ డికి పైన వ్యాలెట్. ఇక్కడ డి, ఇక్కడ వ్యాలెట్. డికి బిలో సి. ఇక్కడ సి పెడితే 1 to బి రాదు. ఇక్కడ సి పెడితే 1 to బి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ డి, ఇక్కడ వ్యాలెట్ పెడితే ఇక్కడ సి కూలర్ పైన బ్యాట్, కూలర్. ఓకే, ఇక్కడ బ్యాట్, కూలర్, ఇక్కడ బ్యాట్. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఒకటి తేలుతున్నాయి. సారీ, ఇంకొకటి వేద్దాం. ఎఫ్ బాల్స్, చార్కోల్, 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇక్కడ చార్కోల్, ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఒకటి, ఇక్కడ మధ్యలో బాల్స్. ఇక్కడ చూద్దాం, కూలర్స్ పైన బ్యాట్ ఉండాలి. ఇక్కడ బ్యాట్, కూలర్, ఇక్కడ బ్యాట్, కూలర్. ఓకే, ఇక్కడ బ్యాట్, ఇక్కడ కూలర్, ఇక్కడ బ్యాట్, ఇక్కడ కూలర్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే డీకి పైన వ్యాలెట్. ఇక్కడ ఉన్న ఒకే ఛాన్స్ ఏంటంటే డీకి పైన వ్యాలెట్. ఇక మిగిలింది ఏంటి? బెల్ట్. మిగిలింది బెల్ట్. సరిపోయింది. ఇక్కడ డీకి పైన వ్యాలెట్, డీకి పైన వ్యాలెట్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డీకి పైన వ్యాలెట్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ డీకి పైన వ్యాలెట్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ బెల్ట్, ఇక్కడ బెల్ట్. ఓకే, ఇప్పుడు డి కింద సి ఉండాలి. సి 1 to బి అవుతుంది. డి కింద ఇక్కడ సి వస్తే 1 to బి అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సి 1 to ఇది బి అవుతుంది. ఇక్కడ సి పెడితే 1 to బి అవుతుంది. ఇక్కడ సి పెడితే 1 to బి అవ్వట్లేదు కాబట్టి ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. ఆ ఒక పాసిబిలిటీ ఇక్కడ వేసేసావు. నెక్స్ట్ ఇక్కడ సి పెడితే 1 to బి. 1 to బి అవుతుంది. ఇక్కడ సి పెడితే 1 to బి అవ్వట్లేదు. సో ఇక్కడ సి 1 to బి. నెక్స్ట్ ఇక్కడ సి పెడితే 1 to బి అవ్వట్లేదు. సో ఈ పాసిబిలిటీ అవ్వట్లేదు. ఈ రెండిట్లోనే చూడాలి. ఇంక ఇప్పుడు బ్యాట్ పైన కూలర్, ఇంకా ఏదైనా వదిలేసాము. బాక్స్ ఈజ్ నాట్ కెప్ట్ అబౌవ్. ఓన్లీ 2 boxes are kept between F
And the box which contains chocolate, F, which contains chocolate. At most two boxes are kept below F, which is kept immediately below the box which contains balls. Balls కింద F, balls కింద F. At most two boxes. Two means one. Okay. Two boxes are kept between box B and C. Box B and C, box B and C. Okay. Box C is not kept above D. C is not kept above D. The box which contains wallet is kept immediately above box D. D కి పైన wallet, D కి పైన wallet సరిపోయింది. One of the boxes contains belt. ఆ boxes contains belt సరిపోయింది. ఇక్కడ ఏబిసి ఇక్కడ ఏ. మరి ఈ ఎక్కడ ఉంది? ఈ ఎందుకు వచ్చింది? Many boxes kept below the box which contains balls. Balls కిందన ఇది పైన. బాల్స్ కిందన ఇది పైన కాబట్టి ఇది అవ్వట్లేదు. ఇదే. సో ఇంత కన్ఫ్యూజన్తో ఎందుకు, మనం అప్రోచ్ మార్చాలి. ఇంతకీ క్వశ్చన్ రైట్ రాంగ్గా చూద్దాం. ఒక కండిషన్ రాసుకోకపోవడం వల్ల ఎంత అనార్థం జరిగిపోయిందో చూడండి. నెక్స్ట్, which of the following box is kept immediately below the box which contains chocolate? Chocolate కిందన బాక్స్ E. Correct answer. How many boxes are kept between the box which contains wallet and box F? 3. Correct answer. Next, if only the item are arranged as per dictionary order from top to bottom and the boxes are kept as it is in the final arrangement, then which of the following box will contain chocolate? A, B. The box which kept fourth from the bottom, no. Box which is kept immediately above box B. As per dictionary, if only the items are arranged as per the dictionary. Items are arranged as per the dictionary. చూద్దాం. BALL, BAT, BELT, CHO, CO, COO, LER, WALLET. Okay. Which of the following box will contains chocolate? Chocolate C. The box which is kept immediately below E. Yes, which is kept immediately below E. సరిపోయింది. Next, 4 of the following 5 are alike in a certain way, thus formed the group CF పైన కింద, CD కాదు, EC పైన కింద, DB, AF పైన కింద. ఓకే, అటు వచ్చి డిఫరెన్స్ ఉండేది CD. Which of the following boxes kept 3 boxes above box A? 3 boxes above box A, box E. Which contains belt? Box which contains belt. Successfully
ఒక పజిల్ని అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్. టైమర్ని కూడా యాడ్ చేసుకుందామా, ఎందుకైనా మంచిది. ఇప్పుడు టైమర్ స్టిక్ అవ్వదే, వచ్చిన ప్రాబ్లం. చల్లట ఖాళీ, కరెక్ట్ ఖాళీ. టైమర్ ఎక్కడ పెడతాం? ఓకే, ఫస్ట్ టైమర్ని అయితే తీద్దాం. క్లాక్ యాప్, స్టాప్ వాచ్, రీసెట్ కాదు, టైమర్ పెడదాం. టైమర్ 3 minutesలో చెయ్యాలి ఏ పజిల్ అయినా సరే, టార్గెట్ అదే. సేవ్. త్రీ మినిట్స్ అయ్యేలోపు నేను పక్కనే పెట్టుకున్నాను. ఓకే, టైమర్ కనబడుతుంది. నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను టైమర్. ఓకే, ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నా. ఓకే, టైమర్ ఎక్కడైనా పవర్ పాయింట్లో ఉన్నదంటారా? లేఅవుట్, మెయిలింగ్, వ్యూ, ఇన్సర్ట్, అదొకటి తెలుసుకున్నాము. ప్రజెంట్ అయితే తర్వాత చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా టైమర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టైమర్ స్టార్ట్ చేద్దాం. 8 persons A, B, C, D, E, F, G and H order the dress on different dates. Okay, March, April, May and June. March, April, May, June, 31, 30, 31, 30, different dates, 12, 27, 12, 27, 12, 27, 12, 27. ఈ గీతలకే ఎక్కువ టైం పెట్టేస్తుంది. ఓకే, H ordered on an even number date of the following of the month having 31 days. 31 daysలో ఈవెన్ నెంబర్ డేట్ H. 31 daysలో ఈవెన్ నెంబర్ డేట్ H. 2 persons ordered between H and B who doesn't order in March. 2 person B మార్చ్లో కాదు, 2 persons between H and B. 2 persons between H and B కాబట్టి ఒక స్టెప్. As many persons ordered after B as before C. ఆఫ్టర్ ముందు 3 C, ఇక్కడ C. ఓన్లీ 1 person ordered between C and E. ఆర్డర్డ్ బిట్వీన్ C and E. ఇక్కడ E రావచ్చు, H, D, C, E. ఇది కూడా ఇంకొక పాసిబిలిటీ. నెయిదర్ D nor A ordered in March. నెయిదర్ D nor A అంటే ఇక్కడ D కానీ ఏ కానీ రాకూడదు. సో ఇక్కడికి ఏదో రావచ్చు. D ordered immediately before F and both ordered the dress in different months. D ordered immediately before the F, both order. D order immediately before, కాబట్టి ఇక్కడే పాసిబిలిటీ ఉంది. ఇమీడియట్లీ బిఫోర్, ఇక్కడ D రాకూడదు, ఇక్కడ ఏ రాకూడదు. సో అక్కడ ఏ రాకూడదు అంటే ఇక్కడ ఏ రావచ్చు. రిమైనింగ్ ఎక్కడ G. మన 2 minutes 30 secondsలో ఈ పజిల్ని కంప్లీట్ చేసాం.
ఇంకొక లాస్ట్ది ఉండిపోయింది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్డర్డ్ ఆఫ్టర్ ఏ ఈజ్ 1 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్డర్డ్ బిఫోర్ జీ. సో ఏ రాకూడదు, ఏ జీ. ఓయ్యో, ఆర్డర్డ్ ఆఫ్టర్ ఏ 1 2 3 4 ఈజ్ 1 లెస్ దాన్, కానీ ఇక్కడ 2 వస్తుంది, లెస్ దాన్ బిఫోర్ జీ. ఇక్కడ 1 లెస్ దాన్ బిఫోర్ జీ అవ్వట్లేదే. అయ్యయ్యో, 3 minutesలో మనం చేయలేకపోయాం. ఓకే, ఎక్కడ తప్పు చేసామో చూద్దాం. హెచ్ ఆర్డర్డ్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ డేట్. Now date of the month having 31 days. 31 days, even number. 2 persons ordered between H and B. B who doesn't ordered in March. Ordered between H and B who doesn't order in March. Okay. As many persons ordered after B as before C. After B 1 2 3 4, before C 1 2 3 4. లేదు. ఓకే. Only one person ordered between C and E. Only one person ordered between C and E. ఇక్కడ కుదిరింది, ఇక్కడ కూడా కుదిరింది. C and E. ఓకే. Neither D nor A order in March. Neither D nor A order in March. D ordered immediately before F and both ordered the dress in different months. ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఇక్కడ ఈ కేస్ క్యాన్సిల్ అవుతుంది. ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఇదే ఛాన్స్ ఉంది. ఓకే. ఏ ఈజ్ 1 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్డర్ ఆఫ్టర్ ఏ ఈజ్ 1 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్డర్ బిఫోర్ జీ. జీకి బిఫోర్ 1, ఆ 1 లెస్ దాన్ అంటే ఏకి ఆఫ్టర్ 0, కాబట్టి ఇదే పాసిబిలిటీ. ఇది రాంగ్. అర్థం చేసుకోలేకపోయావరా, అది ప్రాబ్లం. 2.5 minutesలో చేసావు, కానీ కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకు కన్ఫ్యూజన్? ఎక్కువ చేయాలి. ఓకే, నేను పక్కకు జరుపుతున్నా. Who among the following persons ordered the dress on an odd number date of the month having odd number of days? Odd number G, D. కాబట్టి G. If all the persons ordered the dress in alphabetical order from March 12, then how many persons will remain in the same position? So A, B, C, D, E, F, G, H, none. No one. No one. No one. Next, 82nd question. 4 of the following 5 are alike in a certain way. Thus the group, which of the following does not belong to the one? The one who ordered immediately after D, even number. Therefore, the one who ordered 3 persons after G, it is C. The one who ordered immediately before C, it is B. ఇది ఈవెన్ నెంబర్ డేట్లో ఉంది. ఈ ఈవెన్ నెంబర్ డేట్లో ఉంది. సి ఈవెన్ నెంబర్ డేట్లో ఉంది. హెచ్ ఈవెన్ నెంబర్ డేట్లో ఉంది. సో ఇది ఆడ్ నెంబర్ అన్నమాట. Who among the following person ordered the dress immediately after the one who ordered on April 27? That is C. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statement is not true as per the final arrangement? No one ordered before H. It is true. Not true అన్నాడు.
As many persons order before D as after E. Order before D 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Is it true? F ordered on June 12th. This is true. B ordered immediately after C. No, B ordered immediately before C. This is correct answer. D ordered in May. This is true. So not true ఏంటంటే ఇదే ఆన్సర్. నెక్స్ట్ దీంతో సెకండ్ పజిల్ కూడా అయిపోయింది. థర్డ్ పజిల్కి వచ్చేసాం థర్డ్ పజిల్కి వచ్చేసాం. పాలి తెచ్చేసా టైమర్ తెచ్చేసా. ఓకే, టైమర్ సెట్ చేసేద్దాం. సెట్ అయిపోయింది టైమర్. ఇక్కడ 9 persons PQ, RS, TU, VW and X are sitting in a linear row in such a way that some of them are facing north while some of them are facing south. Linear row, okay. Not more than one adjacent person are facing the same direction. Not more than, okay. More than two adjacent persons, okay. X sits a third to the right of T, who sits a second from one of the extreme ends of the row. Sits a second from one of the extreme ends of the row. X sits third to the right of T. 1, 2, 3. X. One of the extreme ends. Second from one of the extreme ends. ఇది T. క్లోజ్ చేద్దాం. థర్డ్ రైట్ ఇది అయితే ఇది అవ్వదు. Two persons sit between X and V. Two persons sit between X and V. ఆర్ ఇదైతే ఖచ్చితంగా ఇటే ఉండాలి. ఓ ఇలా కూడా అవ్వచ్చు కదా. థర్డ్ రైట్ అవుతుంది. ఎక్స్కి వికి 2 persons అవుతుంది. ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఎక్స్ అండ్ వి, ఎక్స్ వి డిఫరెంట్ డైరెక్షన్స్. పి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. ఇది నార్త్ అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవ్వదు. కాబట్టి ఇది సౌత్కే ఉండాలి. ఒక పాసిబిలిటీ తగ్గింది. సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి, కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ నార్త్ అనుకుంటే 1, 2, ఇక్కడ పి, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో సరిపోయింది. As many persons sit to the right of P as to the left of U. 1, 2, 3. 1, 2, 3. లెఫ్ట్ ఆఫ్ U అంటే ఇది రైట్ ఆఫ్ P. మోర్ దెన్ 2 persons ఇది అవ్వదు. కాబట్టి క్వశ్చన్ ఇంకా సగంలోనే ఉండిపోయింది. ఇదే డౌన్ కనుక్కుంటే 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇప్పుడు U లెఫ్ట్ ఆఫ్ U
రైట్ ఆఫ్ పి లెఫ్ట్ ఆఫ్ యూ. ఇక్కడ సరిపోయింది. ఇక్కడ రైట్ ఆఫ్ పి 1 2 3 4 5, లెఫ్ట్ ఆఫ్ యూ 1 2 3 4 5, ఇక్కడే యూ. ఇప్పుడున్న కండిషన్ ఏంటి? ఎక్స్ వి ఆపోజిట్ డైరెక్షన్స్, వి డిఫరెంట్ డైరెక్షన్స్, సరిపోయింది. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అండ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ, ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే ఇదే. మళ్ళీ ఇది ఎక్కడ ఎలాగ వస్తే నెక్స్ట్ డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్, ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. Next, R sits at one of the extreme ends of the rows. R sits at one of the extreme ends of the rows. R and W face the same direction but do not face the same direction as X. కాబట్టి సేమ్ డైరెక్షన్ ఎక్స్ కిందకి చూస్తుంది కాబట్టి ఆర్ పైకే చూడాలి, డబ్ల్యూ పైకే చూడాలి, ఇది కిందకే చూడాలి, ఇది పైకే చూడాలి. ఇప్పుడు మిగిలింది ఏంటి? పిక్యూఆర్ ఎస్, ఇక్కడ కూడా ఎస్. నెక్స్ట్ ఎస్ డజంట్ ఫేస్ నార్త్, సో ఎస్ నార్త్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్. దాన్ని బాగా Who among the following persons sits second to the right of W? The one who sits immediate left of X, no. T, no. The one who sits third to the right of U, yes. Who among the following person does not face the south direction? X south, T south, R north, U north, both C and D. How many persons sit between W and T? None. No one. No, 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 no one. Four of the following five are alike in a certain way based on the given arrangement and thus form a group. Which of the following does not? R S, R second right లో S, PW, P కి థర్డ్ రైట్ లో W, XW 1% గ్యాప్, TU 1% గ్యాప్, VP 1% గ్యాప్, PW అసలు దూరం ఉన్నాయి ఫిజిక్స్ వాళ్ళ. How many persons are facing the north direction? 1 2 3 4 5 6. 6 persons facing the north direction. 1 2 3 4 5 6. సక్సెస్ఫుల్గా థర్డ్ పజిల్ కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఫోర్త్ పజిల్కి వెళ్దాం. ఈ క్వశ్చన్స్ చిన్నగా ఉంటాయి కానీ తాట తీసేస్తాయి, అయినా సరే మనం ట్రై చేద్దాం. ఓకే, 7 స్టూడెంట్స్ LMNOPQR got different marks. L got marks more than Q and O. L got marks more than Q and O. P got P got more marks than L. P got more marks than L, but not more than N. Okay. O got more marks than R. O got more marks than R, but not more than Q.
నాట్ నాట్ ఓ గాట్ మోర్ నాట్ మోర్ దాన్ క్యూ అంటే ఇదే కదా. ఎం గాట్ లెస్ మార్క్స్ దాన్ క్యూ. ఎం గాట్ లెస్ మార్క్స్ దాన్ క్యూ. ఓకే. The one who got the third highest marks got 81. Third high 81. Second lowest 69, but is scored by neither O nor M. Neither O nor M. La 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 la. Second neither O nor M అంటే ఇక్కడ M రావాలి. సెకండ్ లోయెస్ట్ 69, థర్డ్ హైయెస్ట్ 81. సరిపోయింది. అయిపోయింది. How many students got more marks than M? 1, 2, 3, 4, 5, 6. 6. Is it right, Bhavani? Correct. Next, if the sum of marks got by N and L is 172, 81, 91 అంటే N ఏమో 91, and the sum of marks got by Q and R is 140. 140 minus 69, 131 7, 71. Q ఏమో 71. Then what can be the sum of the marks got by P and Q? P and Q. P మార్క్స్ ఎలా రా? సెకండ్ హైయెస్ట్ కాదు కదా. ఎలా చెప్తున్నారు P and Q? 69, 81. ఓకే. P and Q 82 అలాగే ఉంది. బిట్వీన్ 81 and 91. ఓకే. 91 కన్నా తక్కువ, 81 కన్నా ఎక్కువ పీ మార్క్స్. చూద్దాం. 150 minus 71, 9, 79 కాదు. 150 కాదంటే 153 చూద్దాం. minus 71, 2, 5 and 7 తీస్తే 82. సో 153 ఆన్సర్. ఈ రకంగా చెక్ చేయాలా? పల్లి. Who among the following students got the second highest marks? P. సెకండ్ హైయెస్ట్ మార్క్స్ P తెచ్చుకున్నాడు అని నేను సగౌరవంగా తెలియజేయుచున్నాను. దీంతో మనం 4 పజిల్స్ని అయితే కంప్లీట్ చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్, కీప్ అప్ యువర్ స్పీడ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.